వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ మై హోమ్ హబ్ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. శ్రీ కూర్మావతార, మత్స్యావతార, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. మై హోమ్ హబ్ లో ముక్కోటి ఏకాదశి వేడుకల వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హైటెక్ సిటీలో ఉన్నటువంటి మై హోమ్ హబ్ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు బ్యాక్ డ్రాప్లో 2 లైన్లో క్యూ లైన్లను కూడా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం నుండి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠం అంటే కటము అంటే లోపాన్ని చూపించేది, వికుంఠము అంటే లోపాన్ని హరింపజేసేది. అలాంటి వైకుంఠానికి వచ్చి మనం స్వామిని దర్శనం చేసుకొని మనలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగించుకొని కొత్తగా స్వామి యొక్క అనుగ్రహాన్ని మన మనసులో నింపుకొని వెళ్ళేటువంటి విశేషమైనటువంటి పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఇటువంటి ఈ ఏకాదశిలో స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, పరిపూర్ణం అంటే కేవలం స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చేది పరిపూర్ణత్వం కాదు, పురుషకారం చేత అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది మనకి సాంప్రదాయంలో ఉంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. నాకు ఆయన చూస్తే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మొక్కులు ఇక్కడ ప్రతి మొక్కు కూడా ఇక్కడ స్వామివారు కొలిచిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ కొలువుదీరనని భక్తులంతా కూడా తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 ద్వారా కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.